వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. దిస్ ఇస్ సేనా న్యూస్. గారికి, శంకరన్న గారికి, అదేవిధంగా కృష్ణాన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ గ్రామ సభను మనము ఎక్కువ మంది రావాల్సింది. ఈరోజు సెలవు, ప్రభుత్వ సెలవుగా ప్రకటించినారు. మనకు గ్రామ సభ ఏర్పాటు చేయాలని తెలియజేసినారు. గ్రామ సభ ఏర్పాటు చేయాలంటే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ మనకు ఈరోజు హాజరు కావాలి. కానీ అందరూ హాల్ అవుతున్నామంటే దానికి కారణము ఆ మహనీయుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి వల్లనే మనము ఈరోజు స్వేచ్ఛావాయువుతో మనం జీవిస్తున్నాము. అంబేద్కర్ గురించి మీకు ఒక 10 నిమిషాలు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మనము చూసుకున్నట్టయితే, అంబేద్కర్ గారు భీమాబాయి, రామ్జీ సక్పాల్జీ అనేటువంటి దంపతులకు 1891లో 14వ సంతానంగా అంబేద్కర్ గారు జన్మించడం జరిగింది. వారి నాన్న ఒక సుబేదారు, మరి వారి కుటుంబంలో 14వ సంతానంగా జన్మించినారు. అంబేద్కర్ గారు చిన్నతనం నుంచే మహార్ కులంలో జన్మించడం వల్ల అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నాడు. స్కూల్లో చదువుకునేటప్పుడు తరగతి గదిలోనికి రానిచ్చేవాళ్ళు కాదు. అందరూ లోపల కూర్చొని చదువుకుంటుంటే అంబేద్కర్ గారు బయట కూర్చొని చదువుకోవాలి. మరి ఒకసారి ఆ టీచర్ గారు మరి లెక్క వేసినప్పుడు ఎవరు చేయగలుగుతారంటే లోపల ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు చేయలేదు. అంబేద్కర్ గారు బయట ఉండే ఏకసంతాగ్రహి కాబట్టి బయట ఉండే ఆ లెక్కలను సాధించగలిగినాడు. అదేవిధంగా అక్కడ ఆ బోర్డు వెనకాల ఉన్నటువంటి ఆ పిల్లల భోజనాలు అంబేద్కర్ గారు లోపలికి వచ్చి బోర్డు ముట్టుకోవడం వల్ల మలినమైపోయినాయని భోజనాలన్నీ పారవేయడం జరుగుతుంది. అదేవిధంగా చిన్నతనంలో వాళ్ళ అత్తగారింటికి, వాళ్ళ మేనమామ గారింటికి వెళ్ళేటప్పుడు మరి దాహమైనప్పుడు, మిట్ట మధ్యాహ్నం దాహమైనప్పుడు నీళ్లు త్రాగడానికి అడిగితే నీళ్లు కూడా ఇచ్చేవారు కాదు. ఆ రోడ్లో గుంతలో బురద నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు తాగిపో అని నీళ్లు కూడా ఇచ్చినటువంటి వారు కాదు. అదేవిధంగా ఒక బండిలో వెళ్ళినప్పుడు బండి ఎక్కడం వల్ల మలినమైపోయింది, బండి నుంచి తోసేసినారు. ఈ విధంగా చదువుకునేటప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ అంబేద్కర్ గారు చదువు పట్ల ఏకాగ్రత చూపించి బాగా చదువుకోవడం వల్ల మరి వాళ్ళ టీచరు ప్రోత్సహించి, కెలాస్కర్ అనేటువంటి టీచరు మరి అతన్ని ప్రోత్సహించి మరి ఒక బరోడా సంస్థానంలో మరి అక్కడికి పిలుచుకుపోయి స్కాలర్షిప్ ఇప్పించడానికి ప్రయత్నం చేసినాడు. మరి ఆ బరోడా సంస్థానంలో నెలకు 25 రూపాయలు స్కాలర్షిప్ ఇప్పించి అంబేద్కర్ గారు ఉన్నత చదువులు చదువుకోవడానికి అమెరికా వెళ్ళడానికి మరి సహాయం చేసినాడు. ఆ విధంగా చదువు, అదేవిధంగా హై స్కూలు, ఉన్నత చదువులు, కొలంబియా విశ్వవిద్యాలయం అమెరికాలో, అదేవిధంగా లండన్లో మరి బారిస్టర్ ఆఫ్ లా, ఎంఎస్సి, డిఎస్సి, పిహెచ్డి, డీలిట్ ఇవన్నీ ఇన్ని చేసినటువంటి ఏకైక మరి మేధావి ఎవరంటే ప్రపంచంలో అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అంబేద్కర్ గారు ఒక్కరే. అందుకే అతన్ని ప్రపంచ జ్ఞాని అంటారు. అటువంటి అంబేద్కర్ గారు మరి అన్ని బాధలు పడి అక్కడ